హాయ్ గైస్. గెలవడం అంటే మనం గమ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాదు. ఆ గమ్యాన్ని చేరడానికి మనము అందులో ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాల గుండా ఆ మార్గాన్ని చేరడానికి మనం ఎంత ప్రయత్నం చేసి, ఎంత అనుభవంతో ఆ గమ్యాన్ని చేరుతున్నాం, అందులో పడిన కష్టం, సమస్య గురించి మనం ఆలోచించాలి. కాబట్టి గెలవడం, సక్సెస్ కావడం అనగానే ఆ గమ్యాన్ని చేరుకోగానే అయిపోయింది అనుకోవడం కాదండి. ఆ గమ్యాన్ని, ఆ గెలుపుని అసాధ్యం చేసుకునే ప్రయత్నంలో ప్రతి నిర్ణయం కూడా, ప్రతి ఆలోచన కూడా, ప్రతి మాట కూడా, ప్రతి అడుగు కూడా ఎంతో విలువైనది, ఎంతో నిర్దిష్టమైన ఎన్నిక కలిగినది. కాబట్టే గమ్యాన్ని చేరగలుగుతాం. కాబట్టి ఆ ప్రయత్నంలో, ఆ ప్రయాణంలో మనం తీసుకునే మాట యొక్క నిర్ణయం కావచ్చు, ఆ ప్రయత్నంలో అనేకుల యొక్క సలహా వినడం కావచ్చు, అనేకుల యొక్క సక్సెస్లో మన అడుగు కావచ్చు, మన ప్రయత్నం కావచ్చు, అవి ఎన్నో అనుభవాలని మనకు నేర్పుతాయి. కాబట్టి మనము సక్సెస్ అయిన వారితో మాటలు బట్టి, వాళ్ళ మాటలను వినడం ద్వారా కానీ, వాళ్ళతో పాటు నడవడం కానీ, వారితో పాటు ప్రయత్నం చేయడం కానీ మనకి సక్సెస్కి, గెలుపుకి అతి చేరువలో ఉంటాం. కాబట్టి ప్రతిదీ కూడా అనుభవంతో కూడిన జ్ఞానమై ఉన్నది, అనుభవంతో కూడిన సక్సెస్ అయి ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ప్రతి విషయాన్ని కూడా పరిశీలించి, పరీక్షించి ముందుకెళ్ళాలని విజ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు సక్సెస్ నీ వెంటే ఉంటుంది, నీతో పాటే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.